హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? గైస్, ఇట్స్ ఆర్ డే 4 ఆఫ్ అ ప్రిపరేషన్. రోజు రోజుకి రివిజన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ నేను ఎక్కువ టైం కేటాయిస్తున్నా, ఎక్కువ టైం పడుతుంది, ఒక్కొక్క టాపిక్ పైన నాకు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. ఇన్వెస్ట్ చేయడం ఓకే, ఎక్కువ టైం పట్టడం కూడా ఓకే, బట్ చదివిన టాపిక్నే రివిజన్ చేసిన టాపిక్నే ఇంకొకసారి రివిజన్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత టైం పడుతుందో అయితే అది అర్థం అవ్వట్లేదు. పెట్టుకున్న టార్గెట్స్ని ఎట్లాగైనా ఫినిష్ చేయాలి, అచీవ్ చేయాలి, టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అనే మైండ్ సెట్తోనే స్టార్ట్ చేస్తున్నా. బుక్ ఓపెన్ చేస్తున్నా, స్టడీని కూడా అట్లానే ప్రొలాంగ్ చేసుకుంటున్నా. డీమోటివేట్ అవుతున్న ప్రతిసారి లేదు, నేను టార్గెట్స్ అచీవ్ చేయాలి, నేనే చెప్తున్నా నేను కంప్లీట్ చేయకపోతే బక్వాజ్ ఉంటుంది, మొత్తం బిస్కెట్ అవుతుంది అన్న ఒక భయంతోనన్నా నేను చదువుతున్నా. బట్ ఐ థింక్ నేను ఇంకా ప్రొడక్టివ్గా, ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రివిజన్ చేస్తున్నా, ఆల్రెడీ ఇవి చేసిన టాపిక్సే గైస్, బట్ స్టిల్ ఎందుకు ఇట్లా ఇంత టైం పడుతుందో తెలియట్లేదు. ఇది నాకే అవుతుందా, మీకు కూడా అవుతుందా? ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా, మేబీ నా మైండ్ సెట్ ఇట్లా అవుతుందా, లేకపోతే ఈ ఎగ్జామ్ దగ్గర వస్తున్న కొద్దీ నేనే ఎక్కువ స్ట్రెస్ అవుతున్నానా, నాకు అర్థం అవ్వట్లేదు. సో మీకు కూడా ఇట్లా అయితే కనుక నాకు చెప్పండి. చదివిందే ఇంకోసారి చదువుతున్నాం, బట్ స్టిల్ ఎందుకు టైం ఎక్కువ పడుతుంది, మీకు కూడా ఇట్లాంటి టైం ఎక్కువ పడుతుందా నాకు చెప్పండి. అండ్ యా, తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ అయితే మనకి ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఒకటేసారి చదవాలంటే కష్టమో అయ్యేది, ఇట్లా డైలీగా పెట్టుకుంటే కొంచెం 1 వీక్ లోపే 5 డేస్, స్టార్ట్ చేసి 5 డేస్ 4 డేస్ అయిపోతుంది ఈ వీడియోకి. 4-5 డేస్లోనే మనం ఒక ఫేజ్ కంప్లీట్ చేస్తున్నామంటే అది విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఐ హోప్ మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. తెలంగాణ మూమెంట్లో ఈ ఫస్ట్ ఫేజ్లో నాకు నచ్చిన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ కూడా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది 1969 మూవ్మెంట్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం బేసిక్గా. ఎందుకంటే ఆ ఫేజ్లో, ఐ మీన్ ఆ మూవ్మెంట్లో, 1969 మూవ్మెంట్లో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్, ఆ డేట్ మనకు చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ మనకి తెలుసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ బాగుంటుంది కూడా ఆ ఫేజ్, ఆ మూవ్మెంట్. మనం దాంట్లో ఎన్నో ఇన్సిడెంట్స్ తెలుసుకుంటాం, ఎన్నో ఇష్యూస్ అవుతాయి, ఎన్నో కమిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో యా గైస్, ఇంకో ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఇంకో 2 డేస్లో అయితే అయిపోతుంది మూవ్మెంట్ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మన 4th పేపర్ అయితే మెల్లిమెల్లిగా మనకి తొందరలోనే అయిపోతుంది. ఒక 10-15 డేస్లో 4th పేపర్ అయిపోయేలాగా చేయాలి, అంత గట్టిగా కూర్చోవాలి. ఎందుకంటే రివిజన్ 2కి కూడా మనం అది పెట్టుకోవాలి. పేపర్ 4 and 3 అనేది ఖచ్చితంగా రివిజన్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. పేపర్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఉన్న పేపర్స్ కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇఫ్ నాలాగా ఎవరైనా చదివిన టాపిక్ని ఇంకోసారి రివిజన్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ టైం పోతుంది దాంట్లో అని చెప్పి ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. లైక్ నాకే ఇట్లా అవుతుందా అని నేను ఫీల్ అవుతున్నానా, లేకపోతే మీకు కూడా అవుతుందా, ఆర్ నేను ఏదైనా ప్రాపర్ ట్రాక్లో లేకపోతే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే మనది మనం హెల్ప్ చేసుకుంటేనే మనకి, అంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అని ఎట్లాగ అంటామో, ఏదైనా హెల్ప్ చేసుకుంటేనే మనకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ ఆ మిస్టేక్స్ నుండి రెక్టిఫై చేసుకుంటేనే మనకి ఇంకా మంచి ప్రొడక్టివ్గా అనిపిస్తుంది, ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా. సో ఐ హోప్ ఎవరైనా నాకు కూడా సజెస్ట్ చేయండి, బికాజ్ నేను కూడా యాస్పిరెంట్నే. సో యా, అంతే. మంచి చదవండి, టైం వేస్ట్ అస్సలు చేయకండి. నేను ఈ న్యాచురల్ రీజన్స్ కాకుండా, లైక్ ఈ వర్షం పడడం వల్ల కరెంట్ పోవడము, పవర్ కట్ కావడము, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే రెస్ట్ లాగా తీసుకోండి, అంతే తప్ప మిగతా ఈ ఎక్స్క్యూజెస్ కాకుండా మిగతా ఏ ఉన్నా కూడా మీరు అన్నీ పట్టించుకోకుండా దూరం ఉండండి, అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. అంతే ఈ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.